శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 8వ అధ్యాయంలోనే ఉన్నామండి. 8వ అధ్యాయం చెప్పుకుందాము. రహతా నివాసి కుశల్చంద్ గారి గురించి. నిన్న బాబాగారు బాయిజమ్మ సేవ, బాబాగారు యొక్క గొప్పతనము, మహల్సాపతి గారు తాత్య, బాబాతో ఉన్న సన్నిహితము, వాళ్ళ భక్తి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు రహతా నివాసి కుశల్చంద్ గారి గురించి ప్రస్తావించుకుందామండి. షిరిడీలో తాత్య తండ్రి గారైన గణపతిరావు కోతే పాటిల్, ఆయన తాత్య తండ్రి పేరు గణపతిరావు కోతే పాటిల్. బాబా ఎంతో ప్రేమాభిమానాలతో చూచేవారు. బాబా గారు ఆయన్ని ఎంతో ప్రేమతో చూసేవారటండి. ఎవరిని? తాత్య గారి తండ్రిని. అంతటి ప్రేమధరములతోనే రహతా నివాసియకు చంద్రభాను సెట్ మార్వాడిని కూడా అలాగే చూసేవారటండి బాబాగారు. ఎలాగైతే గణపతిరావు కోతే పాటిల్ని ఏ విధంగా అయితే ప్రేమగా చూసేవారో ఈయన్ని కూడా అదే విధంగా, అంటే చంద్రభాన్ సెట్ అంటండి మార్వాడి ఆయన కూడా బాబాగారు అదే విధిగా చూడడం జరిగిందండి. ఆ సేటు మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుశల్చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూసేవారటండి. చూడండి, ఆయన ఇప్పుడు ప్రేమగానే చూస్తారండి. ఎందుకంటే తల్లి మనస్సు కదండి బాబాగారిది. ద్వారకామాయి తల్లి ఒడిలాంటి బాబా. మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వము సద్గురు సాయినాథుల వారైతే మరి ఆయన దగ్గర ప్రేమ లేకుండా ఎలా ఉంటుందండి? అంత ప్రేమతో ఆయన చూసేవారటండి. అలాగే ఆయన ఆ సేటు మరణించిన తర్వాత అతని కొడుకును కూడా ఆ విధంగా ప్రేమగా చూడడం జరిగింది. అహర్నిశలు వాని యోగక్షేమములు కూడా చూసుకునేవారటండి బాబాగారే. ఎందుకంటే తండ్రి మరణించారు కదా, మా బిడ్డల్ని ఎలాగని చెప్పి ఈయనే చాలా ప్రేమగా చూస్తూ యోగక్షేమాలు కూడా తెలుసుకునేవారటండి. ఒక్కొక్కప్పుడు టాంకాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవారు. చూడండి, ఒక్కొక్కప్పుడు టాంకాలు అంటే గుర్రపు బండి మీద, ఒక్కోసారి ఎద్దుల బండి మీద అలాగ వెళుతూ రహతా వెళ్ళేవారంటండి టాంగాలో. అలా రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దుల ద్వారా వద్ద దర్శించేవారు. బాబా వస్తున్నారని తెలుసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఆ గ్రామ ప్రజలు బాజా భజంత్రీలతో ఊరేగింపులతో చక్కగా ఎదురెళ్ళి బాబాగారికి స్వాగతం పలికేవారటండి. చూడండి ఎంత అద్భుతము మనకి కదండి. ఆ మహానుభావుడు వస్తున్నాడండి, ఎంత మంచి ఆలోచన అండి వాళ్ళకి. ఆ మహానుభావుడిని రిసీవ్ చేసుకునే విధానం. అలా బాజా భజంత్రులతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. బాబా గారికి నమస్కరించుకునేవారు అందరూ, సాష్టాంగ నమస్కారాలు చేసుకునేవారటండి అందరూ. మరి ఆ విధంగా చేస్తూ తరువాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకుని వెళ్ళేవారు. సాదరంగా ఇలాగ ఊరేగింపులు అన్నీ చేసుకుంటూ సాదరంగా ఆయన్ని తీసుకుని వెళ్ళేవారంటండి ఊరేగింపుగా. అంతే కదండి, ఒక గొప్ప వ్యక్తి, ఒక పెద్ద ఆయన వస్తున్నారు అంటే ఏం చేయాలండి? ఇలాగే చేయాలండి. అప్పుడు తన కుశల్చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనమునందు కూర్చోబెట్టి ఆయనకి మంచి ఆసనం ఒకటి, అంటే కుర్చీ అని దాన్ని చక్కగా నీట్గా పెట్టి ఆయనకి మంచి ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టేవారటండి. కూర్చోబెట్టిన తర్వాత భోజనము పెట్టేవారు, ఆయనకి భోజనం పెట్టేవారటండి. ఈరువురు కొంతసేపు ప్రేమతో కబుర్లు చెప్పుకునేవారంటండి, ముచ్చరించుకునేవారంటండి అక్కడ బాబాతో ప్రేమగా. అది చూడండి ఎంత ప్రేమగా వాళ్ళందరూ కలిసినప్పుడు చక్కగా బాబా దగ్గర కూర్చుని అందరూ మంచి ప్రేమగా కబుర్లు చెప్పుకునేవారంటండి. కొంతసేపు ముచ్చరించుకున్న తదుపరి బాబా వారిని ఆశీర్వదించి మళ్ళీ షిరిడి వెళ్ళిపోయేవారు బాబాగారు. ఇలా కబుర్లు చెప్పుకునేవారు, చక్కగా బాబాగారు ఆశీర్వదించేవారు. వీళ్ళు కూడా చాలా ఆనందపడి సంతోషపడేవారంటండి. ఆ తర్వాత కాసేపు కూర్చుని బాబాగారు మళ్ళీ షిరిడి ప్రయాణం అయ్యేవారంటండి. కొంచెం షిరిడి గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు దక్షిణమున రహత, మరోవైపు ఉత్తరము యందు నిమ్గాము ఉన్నవి. ఇప్పుడు మనం కూడా వెళ్తున్నామండి. వెళుతున్నప్పుడు
మనకు తెలిసి అంటే అది దక్షిణం వైపు ఉంటుందంటండి, ఇది రహత. మరోవైపు ఉత్తరం దిశగా ఉండేది నిమ్గాం. ఈ 2 గ్రామాలు దాటి బాబా ఎన్నడూ ఎచ్చడికి పోయి ఉండలేదంటండి. చూడండి, ఈ 2 గ్రామాలు దాటి బాబా గారు మాత్రం ఎక్కడికి పోలేదంటండి. ఈ 2 గ్రామాలు మాత్రమే వెళ్ళేవారట. అయితే వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలిసి ఉండేవి. చూడండి ఎంత అద్భుతమో! బాబాగారు ఎప్పుడు గుర్రబండి మీదో ఎద్దుల బండి మీదో వెళ్ళేవారంట కానండి ఈ రహతాకిని ఈ యొక్క నిమ్గాంకిని. కానీ ఎప్పుడు రైళ్ళు వెళ్తూ ఉండే ఏంటంటే రైలు బండి ఉండి. కానీ ఈ రైళ్ళ రాకపోకలు బాబాగారు కరెక్ట్గా టైంకి చెప్పేసేవారంట. ఏ టైంకి ఎలాగా, ఏ టైంకి ఏది అనేది బాబాగారికి తెలిసిపోయాయి అంటండి. అగో ఈ బండి ఈ టైంకి వెళ్తుంది, ఆ బండి ఈ టైంకి వెళ్తుంది అని ఆ రైలు బండి గురించి చెప్పేవారండి. కానీ ఆయనకి అసలు ఆ రైలు బండి ఎక్కలేదంటే ఎప్పుడూను ఆయన రైలు మొహమే చూడలేదు. అయినా సరే ఇలా చెప్పేవారంటండి. ఖచ్చితంగా ఆ రాకపోకలు మాత్రం బాబాగారు చెప్పేవారంట. బాబా పోవువారు అనేక ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళకి మాత్రము బాబాగారు ఈ ప్రయాణం చేసుకుని బాబా వద్ద సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారు అల్లా యోగక్షేమాలని తెలుసుకుంటూ వాళ్ళకి ఎటువంటి కష్టము లేకుండా బాబా ఆ దేశమునకు వ్యతిరేకముగా పోవారు అనేక కష్టములు పాలవుచుండేరి. ఒకవేళ బాబాగారు ఇలా ప్రయాణం చేసి ఎవరైనా బాబా దగ్గరికి వెళితే సెలవు తీసుకుని వెళ్ళేవారంటండి. లేదు బాబాగారు ఈవేళ కాదు రేపు వెళ్ళు అని ఒకవేళ చెప్తే అలాగే వెళ్ళాలండి. లేకపోతే వాళ్ళు కష్టపడతారు, మళ్ళీ వాళ్ళ కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతారు. బాబా చెప్పినట్టుగా వినాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబా సెలవు ఇస్తే వెళ్ళాలి, లేదు ఆయన చెప్పిన టైంకి మనం వెళ్ళాలి. అది అక్కడ గొప్పతనం. లేదంటే మాత్రం ఆయనకు తెలుస్తుందండి, ఈరోజు బయలుదేరుతానన్నారు బాబా వద్దన్నారు, మానేయాలి. లేదు నేను వెళ్తాను అంటే కనుక వాళ్ళకి ఇబ్బందులు పాలయ్యాయి అంటండి. అందుకని బాబాగారి దగ్గర సెలవు పుచ్చుకుని, కాదు అంటే ఆ రోజు ఉండి మళ్ళీ బాబా దగ్గర సెలవు పుచ్చుకుని ఆయన ఓకే అంటేనే వెళ్ళేవారటండి బాబాగారిని. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయంలో మనం చెప్పుకుందామండి. మళ్ళీ ఇప్పుడు 8వ అధ్యాయంలో ఈ విధంగా బాబాగారు చెప్పారు. మళ్ళీ మనము 9వ అధ్యాయంలోకి వెళ్తామండి రేపటి నుంచి. అప్పుడు మనము ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి అందరికీ సాయిరామండి.